తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది అంటారు? చక్కటి. ముందుగా సింహగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అంతకీ మంచిగా జరగాలి. ధనురాశి వారికి ఆర్థికంగా, మానసికంగా, ఫైనాన్స్ పరంగా చాలా దిట్టంగా మంచిగా కనపడుతుందమ్మా. గురుబలం చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉంది. సో అనేక రకమైనటువంటి గ్రహస్థితులు కూడా వాళ్ళకి అనుకూలంగా రావటం కూడా మనకు కనపడుతుంది. కాబట్టి ఎటువంటి భయపడే విషయం లేదు. విధి విధానం ప్రకారంగా వారు కావాల్సినటువంటి బంధుమిత్రులు దూరం అయిపోయినప్పటికీ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ధనం అనేది బాగా చేరుకుంటూ ఉంటుంది. సో కొన్ని విషయాల వల్ల కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. మానసికమైన ఒత్తిళ్ళు అంటే భార్యాభర్తల ఒత్తిళ్ళు, పిల్లల ఒత్తిళ్ళు, ఇంకా అత్తమామల ఒత్తిళ్ళు, అనేక రకమైనటువంటి కుటుంబ సభ్యులవన్నీ కూడా ప్రెజర్స్ అని రావటం అనేది జరుగుతుంది. స్త్రీకైనా పురుషులకైనా అదే ఒక భావనతో అంటే ఆ రాశికి సంబంధించిన వాళ్ళంతా కూడా కొద్దిగా బాధపడడానికి అవకాశాలు అనేది బాగా కనపడుతుంది. పోతే వీళ్ళు ఏదైతే కూడా సాధించాలనుకుంటారో, ఒకటి కొనాలని అనుకుంటే దానిపైన బాగా ఆలోచిస్తారు. కొనాలా వద్దా ఆ దానిపైనే ఒక గంట సేపు ఆలోచించి కొనకుండానే వస్తారు. ఏమంటే ఆర్గ్యుమెంట్ చేస్తారు బాగా. ఈ రాశి వాళ్ళకి చాలా అది ఒక రకమైనటువంటి ఇదిగా ఉంటుంది. అది రాశి ప్రభావం అటువంటిది, మనం ఏం చేయలేము. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా కావాలంటే మంగళ గౌరి యొక్క పూజ చేసుకుంటే చాలా చక్కటి మంగళ జ్ఞానము, మంగళ యొక్క దోషము పోయి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి వ్రత నియమాలు రావటం అనేది జరుగుతుంటుంది. గురుగారు, అంటే మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? విధి విధానం విద్యార్థులకు, వ్యాపారం, మరి అదేవిధంగా పాడి పంట, మరి విదేశ ప్రయాణం చేసే వాళ్ళకు కూడా సుమారుగా ఎంతో అంత వాళ్ళకి అంత గొప్పగా చెప్పుకోకుండా కొద్దిగా మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. వీసా రిజెక్ట్స్ కలగకుండా కూడా జరగటం అవకాశం ఉంటుంది. మీకు విదేశాల ప్రయాణం జరుగుతుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసుకుంటారు, కొత్త ఇల్లు కొనుగోలు చేసుకుంటారు. ధనురాశి వాళ్ళు కొత్తగా అన్ని విధాలుగామైనటువంటి ఒక స్థాయికి చేయడానికి మంచి ప్రయత్నం కనిపిస్తారు. ఇన్నేళ్ళు కష్టపడినా ఇప్పుడు సుఖపడడానికి మంచి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి భయపడే విషయం లేదు. ఓకే గురుగారు, అంటే మరి ధనుసు రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? గౌరీ పూజ అంటే మంగళవారం రోజున గౌరీ పూజ, అమ్మవారిని పూజించుకోవడం వల్ల మంచిది. ఒకవేళ గౌరీ పూజ ఎలా చేసుకోవాలంటే అది కొన్ని విశేషాలను చేస్తుంటారు. దాన్ని కాకుంటే లేకపోతే మీరు దుర్గాదేవి రావుకాల దీపం ఆరాధన చేసుకుంటే మంచిది. ఎప్పుడైతే కూడాను మంగళవారం రోజున ప్రత్యేకంగా రావుకాలం దీపం చేసి అమ్మవారికి నివేదన పెట్టి, బెల్లము నివేదన, పాయసం నివేదన పెట్టి చేసుకోండి. ధనురాశి వాళ్ళకి అన్ని విధాలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కటి కనకదుర్గమ్మకు శాఖ పోసి అమ్మవారికి బెల్లము లేదంటే ఎల్లిపాయలు, అలాంటి ఉల్లిపాయలు నివేదన పెట్టి శాఖ అంటే గ్రామస్తుల ఒక ఆచార ప్రకారమైన శాఖ పోసుకొని అమ్మవారికి నివేదన చేసుకుంటే మీ పాడి పంట కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా కూడా తెల్ల బొద్దులు అంటూ ఉంటుంటారు, అంటే అమ్మవారు పోస్తూ ఉంటుంది. ఈ అమ్మవారు పోసేవంటి రోజులు కాబట్టి చక్కగా ఆ అమ్మవారికి వేపాకుతో ఇంటి గుమ్మాన్ని కట్టుకొని చక్కగా ధనురాశి వారి అన్నిటి కూడా రాశి వాళ్ళకి కాకుండా ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇంటికి వేప గుమ్మము, మామిడి తోరణాలు కట్టుకుంటే అన్ని శుభం కలుగుతుంది. ఈ మార్గశిర మాసంలో కొన్నింటి వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవునండి. సో అందులో భాగంగా మరి ధనుసు రాశి వారు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది అంటారు? ధను రాశి వాళ్ళు చక్కగా తమలపాకుని ఆంజనేయ స్వామికి దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి పరిహారాన్ని అలాగే మంచి ఫలితాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.